హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వ్లాగ్ అయితే టెంపుల్ వ్లాగ్. టెంపుల్ అయితే వెళ్ళామండి మేము మా ఫ్యామిలీ. సో ఏ టెంపుల్కి వెళ్ళామంటే బొంతపల్లి వీరభద్ర స్వామి అండి. సాక్షాత్తు వీరభద్రుడైతే కొలువు ఉన్నాడు, శివుడు అంశం అన్నమాట. ఇక్కడైతే టెంపుల్ సూపర్ అంటే సూపర్ ఉంది. టెంపుల్ అయితే జిన్నారం మండలం అండి, గుమ్మడిదాల విలేజ్ సైడ్ బొంతపల్లి అనమాట. ఇక్కడ టెంపుల్ అయితే పురాతనమైన టెంపుల్ అండి. అసలు ఇలా సైడ్స్కి ఇలా ఇదంతా రెనోవేషన్ చేయించారు. అప్పుడు పాత టెంపుల్ అయితే చాలా బాగుండేది. పురాతనమైన కట్టడాలు ఇవన్నీ ఉండేవన్నమాట చుట్టుపక్కల అలా సరౌండింగ్స్లో. ఇప్పుడంతా రినోవేట్ చేసి ఈ మోడల్లా చేశారు. సో నేనైతే రెగ్యులర్గా అయితే వెళ్ళాను, చాలాసార్లు వెళ్తుంటాము. ఇలా కొమరవెల్లి అలా వెళ్ళినప్పుడు, వరగల్ వెళ్ళినప్పుడు బొంతపల్లి అనేది దగ్గర అవుతుంది. సో అలా టెంపుల్కి అయితే చాలాసార్లు విజిట్ చేసాము. చూడండి, ఈ టెంపుల్ అయితే చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి, శివుడిది, వీరభద్రస్వామి టెంపుల్. ఇంకా మాకైతే చాలా మంచి దర్శనం అయ్యింది ఆ వీరభద్రుడిది. ఇంకా మా అమ్మవారు కూడా ఉంటుంది, లక్ష్మీదేవి. ఇంకా కుంకుమార్చన కూడా అవైలబుల్ ఉంటుందండి. అమ్మవారి ముంగలే కుంకుమార్చన కూడా చేయించుకోవచ్చు మనము టికెట్ తీసుకొని. ఇంకా చూడండి, గుడి వాతావరణం అంతా కూడా చాలా బాగా దర్శనం అయింది. ఇక్కడైతే ఇలాంటి చెక్కవైతే బాగా ఫేమస్ అండి, బాగా అమ్ముతారు. చాలా రీజనబుల్ రేట్స్లో అయితే అమ్ముతారు, మంచి రేట్స్కి దొరుకుతాయి షో పీసెస్. చాలా బాగుంది. నెక్స్ట్ అయితే మేము కొడకంచి అంటే కంచి, సెకండ్ కంచి అనమాట, మన దగ్గర హైదరాబాద్ తెలంగాణలో. ఇక్కడికి వెళ్తే కంచికి వెళ్ళేంత విలువ. కొడకంచి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇంకా చాలా ఇప్పుడు ఫేమస్ అయింది, షూటింగ్స్ కూడా అవుతున్నాయి, షూటింగ్ స్పాట్ లాగా అయ్యింది. చాలా అంటే ఎంత పురాతనమైన టెంపుల్ అంటే ఈ కట్టడాలు ఇవన్నీ రాజుల కాలం నాటి టెంపుల్. ఇదైతే అసలు ఇంత కూడా చేంజ్ అయ్యి ఎలా ఉంచారో అలాగే ఉంది టెంపుల్ అయితే. ఎంత అద్భుతమైన టెంపుల్ అంటే సూపర్. మన తెలంగాణలో ఇట్లాంటి టెంపుల్స్ చాలా ఉన్నాయి, చాలా మంచి మంచి పురాతనమైన టెంపుల్స్. మీరు కూడా వెళ్ళి చూడండి. కొడకంచిలో ఆదినారాయణ స్వామి టెంపుల్ అనమాట, సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం టెంపుల్. ఇంకా చూడండి, ఇదంతా గుడి వాతావరణం. చుట్టుపక్కల ఆ కొండపైన దేవుడు నివసిస్తాడనమాట, వెలిసాడు. ఇంకా కోనేరు ఉంటుంది, మీకు అది నేను తర్వాత చూపిస్తాను. చూడండి, టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము. ఇది ఎంట్రన్స్. నేనైతే సెకండ్ టైం కొడకంచి వెళ్ళడం అయితే. చాలా బాగుంది టెంపుల్. షూటింగ్స్ కూడా, చాలా సినిమా షూటింగ్స్ కూడా అవుతాయి. మీరు కూడా ఒకసారి అటువైపు ఇట్లా వెళ్తే ఖచ్చితంగా దర్శించుకోండి. బంగారు బల్లి, వెండి బల్లి మనం కంచిలో ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. ఈ బంగారు బల్లి, వెండి బల్లి తాకడం వల్ల మనకి బల్లి దోషాలు అనేటివి ఉండవన్నమాట. మనకు అన్నీ పూర్తిగా తొలగిపోతాయి. కంచికి వెళ్ళినంత విలువ ఇక్కడికి వెళ్ళడము. ఎంత అద్భుతమైన టెంపుల్ అంటే ఆ దేవుణ్ణి చూసే, పాత కాలం దేవుడు అనమాట, ఆ దేవుణ్ణి చూసే ఆ పవర్, ఆ ఎనర్జీ అయితే సూపర్ అంటే సూపర్ అసలుకి. శ్రీదేవి, భూదేవి, ఇంకా ఆదినారాయణ స్వామి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. చూడండి, చుట్టుపక్కల ఇదంతా విలేజ్, కొడకంచి విలేజ్ అండి. ఇక్కడ మా చుట్టాలు కూడా, మా పెద్దమ్మ వాళ్ళు, మదర్ వాళ్ళు కూడా ఉంటారు. ఇది ఒక ఫేమస్ టెంపుల్, చాలా బాగుంటుంది. మీరు కూడా విజిట్ చేయండి. మాకైతే దర్శనం చాలా బాగా అయింది. ఇంకా బయటికి వచ్చేసరికి చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి, అక్కడక్కడ దేవుళ్ళు ఇంకా ఉంటారనమాట. సరే, కోనేరు అయితే చూద్దాము. ఇక్కడ ఫేమస్ అయిన కోనేరు చూద్దాం రండి. ఇలా ఒక గుండం అయితే ఉంటుంది స్వామివారి గుడి పక్కకైతే. ఇప్పుడు ప్రస్తుతానికి వాటర్ కొన్నే ఉన్నాయి, కానీ లోతు అయితే ఉంటుందండి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటి ప్లేసెస్లో మనం. చాలా బాగా జరిగింది దర్శనం అయితే. ఇంకా మేము ఈ కోనేరుని విజిట్ చేసేసి ఇంకా బయట ఉన్న బ్రహ్మసూత్రలింగంని అయితే దర్శించుకొని వెళ్ళామండి.
చూడండి హనుమంతుడు కూడా ఉన్నారు ఇక్కడ గుడికి ఎంట్రన్స్లో బయట. హనుమంతుని దర్శనం చేసుకొని బ్రహ్మసూత్ర లింగం ఉందండి. చాలా పవిత్రమైన లింగం. అది దర్శించుకుంటే మాత్రం చాలా పుణ్యం వస్తుంది. సో మేమైతే మొక్కి ఇంకా బయటికి వచ్చేసి ఇంటికైతే రిటర్న్ అయ్యామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.